హలో వ్యూవర్స్, ఈరోజు మనం జేకే టైల్స్ అండ్ మిషనరీకి వచ్చేసాము. హైదరాబాద్ బాచ్పల్లి దగ్గర ఉన్న బ్రాంచ్కి. ఇక్కడ ఏ మిషనరీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయో మనకి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీళ్ళ దగ్గర బ్రిక్స్ మిషన్ నుంచి ఏ మిషన్స్ ఉన్నాయి మేడం? పార్కింగ్ టైల్స్ కానీ, సిమెంట్ బ్రిక్స్ కానీ, ఫ్లై యాష్ బ్రిక్స్. వీళ్ళ దగ్గర పార్కింగ్ టైల్స్ దగ్గర నుంచి ఫ్లై యాష్ బ్రిక్స్ నుంచి పేవర్స్, పార్కింగ్ టైల్స్, స్టోన్స్ బ్రిక్స్, నార్మల్ బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ మొత్తం అన్ని తయారు చేయడానికి అన్ని మిషన్స్ అయితే ఉన్నాయి. అన్ని మిషన్స్ గురించి మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. ఫస్ట్ ఈ మిషన్ ఏంటి మేడం అది? హలో సార్, నమస్తే సార్. మేము జేకే టైల్స్ మిషనరీ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు లత. ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మిషనరీ వచ్చేసి మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్. దీంట్లో మనము బ్రిక్స్ అనేవి చేసుకోవచ్చు. ఫ్లై యాష్ బ్రిక్ కాకుండా సాలిడ్ హాలో బ్రిక్స్ అనేవి చేసుకోవచ్చు. ఇలా మనము మిషనరీ అనేది ఒకటే ఉంటుంది. దీంట్లో డిఫరెంట్గా మనము బ్రిక్స్ అనేవి చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజెస్ అంటే 12/8/4, 12/8/6, 12/8/8, అలాగే 16/8/4, 16/8/6, 16/8/8, అలాగే రెడ్ బ్రిక్ సైజు 9/4/3 సైజు బ్రిక్ కూడా చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇందులో ప్రొడక్షన్ ఎంత అవుతుందండి? ఈ మిషనరీ వచ్చేసి మనకు 8 అవర్స్ ప్రొడక్షన్ చేసుకుంటే 3000 నుంచి 5000 వరకు బ్రిక్స్ అనేవి వస్తాయి సార్. ఇది సెమీ ఆటోమేటిక్ అన్నారు కదా, ఇందులో సెమీ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ సార్. మల్టీపర్పస్ గా అంటే బ్రిక్స్ ఒకటే సైజు కాకుండా మల్టీపర్పస్ 6 to 7 సైజెస్ వరకు మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం డై సెట్ కూడా రెడీ చేసి ఇస్తాం సార్. ఓకే, ఇది సెమీ ఆటోమేటిక్ అన్నారు కదా మేడం. సెమీ ఆటోమేటిక్ కి పనిచేసే ఏమున్నాయి మేడం? ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి మన దగ్గర? ఈ సెమీ ఆటోమేటిక్ కి సంబంధించిన బ్రిక్స్ చేసుకోవడం కోసము దీనికి కావాల్సినవన్నీ కూడా మీకు చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఇది వచ్చేసి మనకు కన్వేయర్ బెల్ట్ వస్తుంది. దీనికి మనకు బ్రిక్స్ చేయడం కోసము కాంక్రీట్ మిక్సర్ కావాలి సార్. కాంక్రీట్ మిక్సర్ వచ్చేసి 400 kg కాంక్రీట్ మిక్సర్ వస్తుంది. ఆ మిక్సర్లో మిక్స్ అయిన మాల్ అంతా కూడా ఆటో అన్లోడింగ్ ఉంటుంది. మిక్సర్కి గేట్ ఓపెన్ చేస్తే మనకు మెటీరియల్ అనేది ఇక్కడ పడుతుంది. ఈ కన్వేయర్ బెల్ట్ పై నుంచి మనకి ఇక్కడ హోపర్లోకి వస్తుంది సార్. ఇది హోపర్. హోపర్లోకి వస్తుంది. హోపర్లో నుంచి డై అనేది ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడికి వస్తుంది. డై ఫిల్ అయిపోయిన తర్వాత మనకి బ్రిక్స్ అనేది పంచ్ అవుతుంది. అయిపోయిన తర్వాత ప్యాలెట్ ఉంటుంది. ప్యాలెట్ తో తీసుకెళ్లి బ్రిక్స్ పక్కన పెట్టుకోవచ్చు. ప్యాలెట్స్ వచ్చేసి మనకు వుడ్ ప్యాలెట్ అయినా పెట్టుకోవచ్చు సార్. సో ఇప్పుడు దీని ఆపరేటింగ్ పార్ట్ ఎలా మేడం? ఆపరేటింగ్ అంటే మనకు మనిషికి బ్రెయిన్ ఎలా అయితే ఏ పని ఎలా చేయాలనేది బ్రెయిన్ అనేది మనకు చెప్తుందో, ఈ మిషనరీకి సంబంధించింది ఈ పిఎల్సి ప్యానెల్ వస్తుంది. ఈ పిఎల్సి ప్యానెల్ నుంచి మనము డై ఎలా ఫిల్ చేసుకోవాలి, ఆపరేటింగ్ అంతా కూడా మనం ఈ పిఎల్సి ప్యానెల్లో నుండే అవుతుంది సార్. ఓకే మేడం, నెక్స్ట్ మోటార్ ఏ కెపాసిటీ ఉందండి? ఇది మనకు వచ్చేసి ఈఎన్ఐట్ రాడ్ వస్తుంది సార్. ఈఎన్ఐట్ రాడ్ ఏంటంటే మనకు మిషనరీ అనేది 8 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ యూజ్ చేస్తే ఈ ఈఎన్ఐట్ రాడ్ అనేది మనకు హీట్ అవ్వకుండా ఉంటుంది. దీని తర్వాత మనకు మోటార్స్ వచ్చేసి 3G వస్తుంది, క్రాంప్టన్ వస్తుంది, SGL వస్తుంది. అందులో 3 వెరైటీస్ ఉన్నాయి. మనకు ఏ మోటార్ కావాలంటే ఆ మోటార్ తో చేసి ఇస్తాం సార్. కస్టమైజేషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ EPDM హైటెన్సిల్ రబ్బర్ వస్తుంది. ఈ రబ్బర్ వలన మనకు మిషనరీకి అనేది లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. ఈరోజు వచ్చేసి మనం జేకే టైల్స్ మిషనరీస్ దగ్గరికి వచ్చాము. సార్ మీ పేరు? నా పేరు పృథ్వీరాజ్ అండి. జేకే టైల్స్ మిషనరీ హైదరాబాద్ బ్రాంచ్ మీ పృథ్వీ. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన టాపిక్ వచ్చేసి మాన్యువల్ బ్రిక్ మేకింగ్ మిషన్. దీంట్లో మనము డైసెట్స్ చేంజ్ చేసుకుంటూ ఏ బ్రిక్స్ అయినా మనం ఏ సైజు కావాలన్నా ఆ బ్రిక్స్ మనము రెడీ చేసుకోవచ్చు. మనం దీంట్లో ఇక 0.5 HPది కింద ఒక వైబ్రేషన్ మోటార్ ఉంటుంది. దీంట్లో ఈఎన్ఐట్ రాడ్స్ ఉంటాయి, హెవీ డ్యూటీ రాడ్స్ ఉంటాయి. దీనికి మనం పంచింగ్ చేసుకుంటూ మనం బ్రిక్స్ రెడీ చేసుకోవచ్చు. చాలామందికి ఏముంటుందంటే ఎక్కువ మేము ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా చిన్నగా మేము స్టార్టప్ చేసుకొని బ్రిక్స్ రెడీ చేసుకోవాలన్న వాళ్ళ కోసము ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. దీంట్లోనే ఇంకా మనము ఎట్లా అంటే పైలట్ జాక్స్ పెట్టుకొని మనము చిన్న డైలీ వేర్లో ఒక 150 నుండి 300 బ్రిక్స్ రెడీ చేసుకోవాలన్న వాళ్ళకు ఈ మిషన్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందాక చూపించింది సెమీ ఆటోమేటిక్ బ్రిక్స్ మిషన్స్ చూపించారు కదా మేడం, ఇదే మిషన్ మేడం? ఇది వచ్చేసి మనకు ప్రీకాస్ట్ వైబ్రేషన్ టేబుల్ అంటారు సార్. ఇది వచ్చేసి మనకు సైజు 7/3 ఉంటుంది. దీంట్లోనే ఇంకొంచెం చిన్నగా అంటే 6/3 కూడా ఉంటుంది సార్. ఈ టేబుల్ అనేది మనం ఆర్డర్ ప్రకారంగా రెడీ చేసిస్తాము. 7/3 కావాలనుకున్న వాళ్ళకు 7/3, 6/3 కావాలనుకున్న వాళ్ళకు 6/3. ఇది వచ్చేసి మనకు కర్బ్ స్టోన్స్ మోల్డ్స్ కావాలి సార్. దీంట్లో చేయడానికి కర్బ్ స్టోన్ మోల్డ్స్ అంటే మనకు రోడ్ల పైన డివైడర్ లాగా పెడతారు కదా, అక్కడ అయినా పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకు ఆర్చ్ డిజైన్స్ సార్. మనకు వాల్ ప్లేట్, ల్యాండ్, ఇప్పుడు ల్యాండ్ కొనుక్కుంటున్నారు, వాళ్ళది వాళ్ళు
వాల్ లాగా పెట్టుకోవాలి అంటే ఈ వాల్స్ ఇవి వచ్చేసి ఆర్చ్ డిజైన్ వస్తుంది. ఇలా వస్తుందండి, ఇది వచ్చేసి ఆర్చ్ డిజైన్ వస్తుంది. దీంట్లో క్లయింట్ కి సంబంధించింది వేరే డిజైన్ కావాలన్నా వాళ్ళకు కస్టమైజ్ గా మేము రెడీ చేసి ఇస్తాం సార్. సో ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారు, టేబుల్ సైజ్ కూడా కస్టమైజ్ చేసి ఇస్తాం సార్. ఇవి జనరల్ గా బయట డివైడర్స్ కి వాటికి ఉండేవి నార్మల్ గా రెగ్యులర్ గా ఉంటాయి, రెగ్యులర్ గా ఉంటాయి సార్. దీంట్లో మనకు 2 మెటీరియల్స్ వస్తాయి సార్. ఇది వచ్చేసి మనకు సిలికాన్ ప్లాస్టిక్ వస్తుంది. ఇది వచ్చేసి మనకు సైజు ఎవరికి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అనేది చేసిస్తాము. నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఫైబర్ లో వస్తుంది సార్. ఫైబర్ అనేది మనకు లైఫ్ ఎక్కువ వస్తుంది. ప్లాస్టిక్ అయితే 1 to 2 years లైఫ్ ఉంటుంది. ఫైబర్ కాబట్టి 3 to 5 years వరకు అనేది లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు పోల్ వస్తుంది సార్. ఇది వచ్చేసి పోల్. దీంట్లో మనకు 6 feet కానీ 10 feet కానీ 8 feet కానీ అలా మనకు. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, స్క్రీన్ పై కనపడే నెంబర్ కాంటాక్ట్ అయితే వీళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మీరు కావాలంటే వీళ్ళ లొకేషన్కి వచ్చి విజిట్ కూడా చేయొచ్చు. మనం డిస్క్రిప్షన్లో విజిట్ అవ్వడానికి లొకేషన్ కూడా ఇచ్చాము, మీరు డైరెక్ట్గా రావచ్చు కూడా. మేడం, ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటి, అసలు ఏంటి ఈ మిషన్? ఈ మిషన్ అనేది హై అండ్ మిషన్ సార్. ఎవరెస్ట్ 2200 అంటారు సార్, మల్టిపుల్ మోడల్. అంటే ఈ మిషన్లో మనం పేవర్స్ చేసుకోవచ్చు, బ్రిక్స్ చేసుకోవచ్చు, ఫ్లై యాష్ బ్రిక్స్ చేసుకోవచ్చు, అన్ని రకాల సైజులు మార్చుకొని కాంక్రీట్ ప్రొడక్ట్స్ అనేది ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు సార్. ఏ ప్రొడక్ట్ అయినా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవచ్చు. ఏ ప్రొడక్ట్ అయినా మీన్స్ కాంక్రీట్కి సంబంధించింది. సో ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటండి? ఈ మిషన్కి సెటప్ అనేది ఎలా ఉంటుందంటే సార్, అక్కడ చూస్తున్నాం కదా మనము ప్యాన్ మిక్సర్స్ అనేది ఉంటాయి. 2 ప్యాన్ మిక్సర్లు, కన్వేయర్ బెల్ట్, హోపరు, ప్యాలెట్ ఫీడర్ అవన్నీ మీకు దగ్గర నుంచి వీడియోలో చూపిస్తాం సార్. బ్రిక్ ఎక్కడ పంచ్ అవుతుంది, అక్కడ నుంచి ఏదైతే తయారైపోయిన తర్వాత ప్యాలెట్ అనేది ముందుకి స్క్రోల్ ఇక్కడ వరకు వస్తుంది సార్. ఇది ఆటోమేటిక్గా స్టాక్ అవుతుంది సార్. అవుతుంది సార్. ఇది మొత్తం సెన్సార్కి సంబంధించిన మిషన్స్ సార్, హై ఎండ్ మిషన్స్. అక్కడ సైట్ దగ్గరికి వెళ్ళి రా మెటీరియల్ మిక్సింగ్ రేషియో ఎలా వేయాలి, క్వాలిటీ బ్రిక్ రావాలి అంటే ఇది అలా 2-3 రేషియోస్ చెప్పేసి వస్తారు సార్. తర్వాత ఇంకేదైనా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్నా మా వాళ్ళు వీడియో కాల్లో చెప్పగలిగితే వీడియో కాల్లో సపోర్ట్ చేస్తారు. లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే మన ఇంజనీర్ వెళ్ళి ఆన్ సైట్ సర్వీస్ 1 year వరకు ఉంటుంది సార్. మీరు కావాలంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా సప్లై చేస్తాము. అది వాళ్ళకి ఎక్కడ కావాలి లొకేషన్ కనుక్కొని మాకు ఏదైనా బయర్ కాల్స్ వస్తాయి, మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏ ఏరియాలో కావాలో ఆ బ్రాంచ్కి మనం నెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం సార్. సూపర్ అండి. అయితే అంటే ఈ జేకే టైల్స్ అండ్ మిషనరీ అన్నది ఇది ఏదో ఒక్క హైదరాబాద్కి సంబంధించింది కాదు, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఈ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ. సో ఏంటంటే వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికి కావాలన్నా సరే మీకు డెలివర్ చేస్తారు, అలాగే అక్కడికి వచ్చి సర్వీస్ అండ్ సపోర్ట్ కూడా ఇస్తారు. ఫ్లై యాష్ బ్రిక్ మేకింగ్ మిషన్ అంటారు దీన్ని. దీంట్లో మనము 943 సైజ్ మాత్రం ఒక్కటే చేసుకోవచ్చు. దీంట్లో మనం 2 cavity మిషన్ అంటారు. దీంట్లో జస్ట్ 2 బ్రిక్స్, ఒక్క పంచ్కి 2 బ్రిక్స్ మాత్రమే వస్తాయి. దీంట్లో మనము ఫ్లాష్ బ్రిక్స్ నార్మల్గా స్టార్ట్అప్ చేసుకోవాలనుకున్న వాళ్ళ కోసం మాత్రము ఈ మిషన్ సజెస్టబుల్ అండి. దీంట్లో మనకు హైడ్రాలిక్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆయిల్తోనే ఈ మిషన్ రన్ అవుతుంది. హైడ్రాలిక్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లాష్ అనేది స్మూత్నెస్ దాన్ని చాలా ఎక్కువ వస్తుంది. బాగా దాని డెప్త్ కూడా బాగానే ఉంటుంది. ఫ్లైయాష్ బ్రిక్స్ అంటే దేనికి వాడతామండి? కన్స్ట్రక్షన్స్లోనేనండి. ఇప్పుడు హర్షద్ భాయ్, ఇప్పుడు ఈ మిషన్స్ వల్ల మనకి ఏంటి బెనిఫిట్, అసలు మనకి ఇవి ఎక్కడ వాడతాం, దీని నుంచి మనం మనీ ఎలా ఎర్న్ చేయగలమని చెప్తారా? అంటే ఈ మషిన్ వచ్చేసి మనకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా యూజ్ అవుతుంది. లైక్ బిల్డింగ్ మెటీరియల్ కోసం సిమెంట్ బ్లాక్స్, ఈ సిమెంట్ బ్రిక్స్ 943 కానీ పెద్ద బ్లాక్స్ కానీ అలాంటి మనం బ్రిక్స్ తయారు చేయాలనుకుంటే మనము ఓన్గా మనం ఒకటి వెంచర్ వేస్తున్నాం అనుకోండి, లేదంటే మనము బిల్డర్స్ ఉన్నాము, మనము బయట కొనుక్కోకుండా బ్రిక్స్ మనం ఓన్గా తయారు చేయాలంటే మనకి ఇది మంచి ఆపర్చునిటీ ఉంది. మనకి ఈ మషిన్ అనేది మనం ఇందులో ఒక రోజుకి ఒక మనం ప్రొడక్షన్ అనేది మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు ఈ మషిన్ తీసుకొని. సో బిల్డర్స్ తీసుకుంటే మంచిది అంటారు? బిల్డర్స్ తీసుకున్నా మంచిది, లేదంటే మనం ఓన్ బిజినెస్కైనా మనం రిటైల్ సేల్స్ చేయడానికైనా దానికోసమైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది మషిన్. రిటైల్ చేస్తే మనకి ఇందులో ఎలా ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, మార్జిన్స్ ఎలా ఉంటాయి? ప్రజెంట్ మార్కెట్ రేట్ మనం చూస్తుంటే రా మెటీరియల్ కాస్ట్ అన్నీ తీసుకున్న తర్వాత మనం డైలీ ఎక్స్పెన్స్ అన్నీ పోగా మనకు ఒక 4 to 6 రూపీస్ ఒక బ్రిక్ పైన మనకు మిగులుతుంది. సో ఈ మిషన్లో మనకి ప్రొడక్షన్ ఎంత వస్తుందండి రోజుకి? ఈ మషిన్ మనం తీసుకునే ఒక రోజుకి మనం 1500 నుంచి 3000 వరకు బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. మన ఉన్న ప్లాట్ఫామ్ని బట్టి మన లేబర్ని బట్టి మనం ప్రొడక్షన్ అనేది ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఇంకా ఇందులో ఎలా ఈ మిషన్తో ప్రొడక్షన్ గురించి చెప్పారు, ఏ సైజులు చేయొచ్చు ఏంటి అన్నది ఒకసారి చెప్తారా? ఇందులో మనము
చాలా రకాలైన సైజెస్ చేసుకోవచ్చు. ఇది డై అంటారు దీనికి. డై సెట్ చేంజ్ చేసుకొని మనము 943, 1286, 1284, 16 సైజ్ అన్ని రకాలైన సైజెస్ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్రిక్స్ కూడా ఇందులో చేసినాడండి? ఎస్ అన్ని ఈ బ్రిక్స్ అందులో చేసినా, ఈ బ్రిక్స్ అందులో చేసినా. 2026 మనకు ర్యాపిడ్గా గ్రోత్ అవుతున్న బిజినెస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా మనకు గ్రోత్ అవుతుంది. సో దానికి మనకు యూజ్ అవుతున్నది బ్లాక్స్ అనేది చాలా మనకు యూజ్ అవుతాయి. సో బ్లాక్స్ తయారు చేసుకోవడం కోసం మనకి ఇది చాలా బాగా మనకు యూజ్ అవుతుంది మషీను. సో ఇది తీసుకొని మనం ఒక రోజుకి 1500 నుంచి 3000 బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. ఒక బ్రిక్ పైన మనకు 4 to 6 రూపీస్ మనకు మార్జిన్ ఉంటుంది. సో ఇలాగ మనము క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక 6 మంత్లో మనకు రిటర్న్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది. వ్యూవర్స్, ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న మిషన్స్ చాలా వరకు కంప్లీట్ చేసాం. ఏవైతే బ్రిక్స్ అండ్ హాలోస్ ఉన్నాయో కంప్లీట్ చేసాం. ఇది ఏ మిషన్ మేడం? ఇది వచ్చేసి మనకు పార్కింగ్ టైల్స్ చేయడం కోసం సార్. పెట్రోల్ బంకులలో కానీ పార్కులలో కానీ మనకు మోల్స్ వేస్తాం కదా, వాటికి సంబంధించిన పేవర్స్కి సంబంధించిన మిషనరీ సార్ ఇది. ఇది వచ్చేసి దీనికి మనకు పేవర్స్ రెడీ చేయడం కోసము కలర్ మిక్సర్ కావాలి. ఏదైతే టాప్ లేయర్ మనకు కలర్ వస్తుందో ఆ టాప్ లేయర్ మిక్స్ చేయడం కోసం ఇది కలర్ మిక్సరు. దాని తర్వాత వైబ్రేషన్ టేబుల్ వస్తుంది. ఈ టేబుల్ వచ్చేసి 10 x 3 feet వస్తుంది. 10 x 3 feet వైబ్రేషన్ టేబుల్ వస్తుంది. ఈ టేబుల్స్ 2 tables కావాలి మనకు. దాని తర్వాత కాంక్రీట్ మిక్సర్ కావాలి. ఈ కాంక్రీట్ మిక్సర్స్ వచ్చేసి ఈ టేబుల్ ఏంటంటే మనకు వైబ్రేషన్ అవుతూ ఈ మోల్డ్ లో వేసిన మాల్ అంతా వైబ్రేషన్ కి బాగా ఫిల్ అయిపోయి వస్తుంది సార్. ఇది కలర్ మాత్రం వస్తుందండి? లేదు, కలర్ మిక్సర్ అందులో కలర్ మిక్స్ చేస్తాము. మిక్స్ అయిపోయిన తర్వాత మనం మోల్డ్లో ఫిల్ చేస్తాము. మోల్డ్లో ఫిల్ చేసిన తర్వాత ఈ వైబ్రేషన్ టేబుల్ పైన పెడితే ఆ వైబ్రేషన్కి ఇది మొత్తం ఇక్కడ వరకు మూవ్ అవుతూ వస్తుంది. వచ్చిన తర్వాత సో కలర్ 25 mm మోల్డ్ వస్తుంది సార్. ఇది ఈ మోల్డ్లో 25 mm అయితే మనకు ఒక 5 mm కానీ 10 mm కానీ టాప్ లేయర్లో మిక్స్ అయింది వేస్తాము. వేసిన తర్వాత ఈ వైబ్రేషన్ టేబుల్ పైన పెడతాం. పెడితే ఈ వైబ్రేషన్కి అదంతా బాగా ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది బ్యాక్ లేయర్ చేస్తాం సార్. ఇది కాంక్రీట్ మిక్సర్. కాంక్రీట్ మిక్సర్స్ వచ్చేసి ఇది మన దగ్గర 3 types ఉంటాయి సార్. మిల్లర్ టైప్ ఉంటుంది, అంటే మనకు మామూలుగా స్లాబ్ వేసేటప్పుడు ఉంటుంది కదా మిల్లర్, చూస్తారు కదా, సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే మన దగ్గర పవర్ తో రన్ అయ్యేది ఉంటుంది సార్, డీజిల్ తో రన్ అయ్యేది ఉండదు. దాని తర్వాత దీంట్లో ప్యాన్ మిక్సర్ వస్తుంది. ఇది 400 kg ప్యాన్ మిక్సర్ వస్తుంది సార్. లోపల మనకు బ్లేడ్స్ వస్తాయి. ఇది ఇట్లా ఆటో అన్లోడింగ్ వస్తుంది. ఇట్లా గేట్ ఓపెన్ చేస్తే మనకు మాల్ అనేది ఇట్లా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఒక సపోర్ట్ టేబుల్ వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ లేయర్ అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకొక వైబ్రేషన్ టేబుల్ పైన పెడతాం సార్. సో ఏవైతే ఫిల్ చేస్తారో అవి తీసుకొని ఇక్కడ పెట్టి మాల్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ వైబ్రేషన్ టేబుల్ పైన పెడతాము. కాబట్టి మనకి ఈ పేవర్స్ చేయడం కోసం 2 వైబ్రేషన్ టేబుల్, ఒక కలర్ మిక్సర్, ఒక కాంక్రీట్ మిక్సర్ కావాలి సార్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకు మోల్డ్స్ కావాలి. మోల్డ్స్ అంటే అచ్చులు. ఇలా డిజైన్స్ ఉంటాయి సార్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మన దగ్గర. ఇది వచ్చేసి జిగ్జాగ్, అంటే మన దగ్గర మెటీరియల్ 2 types ఉంటాయి సార్. ఇది సిలికాన్ పీవీసీ రబ్బర్ మెటీరియల్ వస్తుంది. ఇది 7 to 10 years లైఫ్ వస్తుంది. దాని తర్వాత ఇది సిలికాన్ ప్లాస్టిక్ వస్తుంది. పీవీసీలో అయినా ప్లాస్టిక్లో అయినా మనకు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సార్. దీంట్లో ఐ షేప్, జిగ్జాగ్, కాస్మిక్, మిలానో, టాటాయిస్ అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. అలాగే ఉంటుంది సార్, 60 mm, 80 mm అలా థిక్నెసెస్ కూడా ఉంటాయి సార్. దీంట్లోనే మనము ఇదే మిషనరీలో వాల్ క్లేడింగ్ ఉంటుంది సార్. ఈ వాల్ క్లేడింగ్ కి సంబంధించిన మోల్డ్స్ ఒకటి తీసుకుంటే సేమ్ మెటీరియల్ తో ఇవి కూడా రెడీ చేసుకోవచ్చు మనం. దాని తర్వాత మనకి ఇది కవర్ బ్లాక్ మోల్డ్ వస్తుంది సార్. ఇది సిలికాన్ పీవీసీ రబ్బర్ మెటీరియల్ వస్తుంది. ఇది 7 to 10 years లైఫ్ ఉంటుంది మోల్డ్ అనేది. దాంట్లోనే ఇప్పుడు మనము అందులో చేసాము పేవర్స్ అన్ని, మోల్డ్స్ అన్ని ఫిల్ అయిపోయిన తర్వాత కొంచెం మెటీరియల్ మిగిలింది. ఆ కొంచెం మెటీరియల్ మిగిలిన దాంతో కూడా ఇవి మనం రెడీ చేసుకోవచ్చు. ఈ పార్కింగ్ టైల్స్కి సంబంధించిన మిషనరీ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించాం కదా. దీనికి సంబంధించిన ఇంకా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేసినా కూడా మేము మీకు మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ షేర్ చేయడం కానీ, కంపెనీ లొకేషన్ షేర్ చేయడం కానీ, ఇక్కడికి వస్తే మీకు ఇంకా మిషనరీ డైరెక్ట్ చూపిస్తూ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒకవేళ ఫర్దర్గా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ మేనేజర్ మేడం ఉంటారు. లేదు మా వల్ల అంటే ఇంకా కూడా డౌట్స్ ఉన్నాయంటే ఓనర్ సార్తో కూడా మీకు డైరెక్ట్గా మాట్లాడిపించి మీటింగ్ చేయించి ఫైనల్ కూడా చేసుకోవచ్చు. వెల్కమ్ టు మనీ ఫ్యాక్టరీ. ఆడియన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ మిషన్స్ అండ్ యువర్ క్యాపిటలైజేషన్ ఆఫ్ యువర్ మిషన్స్. How to use your missions to grow their business. సో మన మిషన్స్ ఏంటన్నది దాని యొక్క యూజెస్ ఒకసారి ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? Yes. So we started our business in 1990. 1990? Yeah, it's almost, this is 35 years. Thank you Vinayji for coming, and I hope this video reaches
many people and they changes their life and vision and new track to find a better solution for the construction business, and JK Tiles Machinery is one-stop solution, I assure that. ఓకే సార్. Yeah. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ Thank you for Vinayji. Thank you for coming. Okay. మార్నింగ్ నుంచి చాలా మిషన్స్ అనేది ఈ వీడియోలో చూపించడం జరిగింది సార్. ఆ మిషన్స్ అన్ని మన దగ్గర ఆర్డర్ ప్రకారం రెడీ చేసి డిస్పాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, వాళ్ళకి ఎంత ప్రొడక్షన్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం మిషన్స్ అనేది రెడీ చేసి ఇస్తాము. అలాగే ఆల్ ఓవర్ ఇండియాలో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి సార్. హెడ్ ఆఫీస్ వచ్చి నోయిడా, అస్సాం గౌహటిలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్ బోరంపేటలో ఉంది, ఒడిస్సా భువనేశ్వర్లో ఉంది, బెంగళూరు సర్జాపూర్ రోడ్లో ఉంది. మీకు ఎక్కడికి మొత్తం పాన్ ఇండియాలో ఎక్కడ కావాలన్నా సరే మీకు మిషన్స్ అనేది మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏ బ్రాంచ్ నియర్ బై ఉంటుందో అక్కడి నుంచి డిస్పాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పొద్దున్నుంచి ఇన్ని మిషన్స్ చూపించాం కదా, దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎలా ఉంటుంది అనే కస్టమర్కి కూడా ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు. దీంట్లో యూస్ చేసే రా మెటీరియల్ పార్కింగ్ టైల్స్, సిమెంట్ బ్రిక్స్, ఫ్లై యాష్ బ్రిక్స్. పార్కింగ్ టైల్స్, సిమెంట్ బ్రిక్స్ చేసుకోవడం కోసం అయితే ఓపీసీ సిమెంట్, రోబో శాండ్ అంటే ఏదైతే డస్ట్ ఎం శాండ్ అంటారు కదా, డస్ట్ అది, అలాగే బేబీ చిప్స్ 6 to 10 mm మధ్యలో యూస్ చేస్తారు దీంట్లోని. ఫ్లై యాష్ బ్రిక్స్కి ఎక్స్ట్రా ఫ్లై యాష్ అనేది యాడ్ అవుతుంది. అలాగే మిషన్స్ అన్నిటికీ మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాము, ఈ పెట్టుబడి అంతా మనకి బిజినెస్ స్టార్ట్ చేసినాక ఎప్పుడు రిటర్న్స్ వస్తుంది అనేది కూడా కస్టమర్కి పెద్ద డౌట్గానే ఉండొచ్చు. ఏదైతే మనం మిషన్ పర్చేజ్ చేసిన తర్వాత ఒక 5 to 6 months లోపల మనము ప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటే ఆ మిషన్ అనేది ROI అనేది మనకి వెనక్కి వచ్చేస్తుంది. అలాగే కస్టమర్ స్టార్టప్లో ఎలా చేయాలి, ఏంటి, వాళ్ళకి ఏం డౌట్లు ఉన్నాయి అనేది డైరెక్ట్గా మాకు కాల్ చేసినా, కాంటాక్ట్ చేసినా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి వాళ్ళకి వాట్సాప్ చేసినా, వాళ్ళ రిక్వైర్మెంట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మిషన్స్ ఏమి ఇస్తే వాళ్ళకి సూట్ అవుతుంది అనేది మా స్టాఫ్ కానీ మేము కానీ అందరం మీకే హెల్ప్ చేస్తాము. ఖచ్చితంగా అయితే ఈ బిజినెస్ చాలామందికి యూజ్ అవుతుంది, మంచి బిజినెస్ ఆపర్చునిటీ అని మేము అనుకుంటున్నాము. ఎవరైనా సరే బిజినెస్ ఏం తెలియని వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకొని అర్న్ చేసుకుంటున్నారు. మీరు ఇక్కడికి వస్తే మీ డౌట్స్ అన్నీ మేము క్లారిఫై చేస్తాము.